వెల్కమ్ టు మెగా నైన్. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి చిల్లర కష్టాలు కామన్. కండక్టర్కు పెద్ద నోట్ ఇస్తే ఇక అసలు కథ మొదలవుతుంది. చిల్లర లేక గొడవ పడటం, బస్సులోంచి దింపేయడం లాంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కండక్టర్లు చిల్లర లేకపోతే టికెట్ వెనకాల రాసి ఇస్తుంటారు. కొంతమంది ప్రయాణికులు గుర్తించుకొని ఆ చిల్లర తీసుకుంటారు. మరికొంతమంది బస్సు దిగే హడావిడిలో చిల్లర తీసుకోవడం మర్చిపోతుంటారు. ఒక్కోసారి ప్రయాణికులు, కొన్నిసార్లు కండక్టర్ల వల్ల చిల్లరకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇలా ఈ చిల్లర సమస్యకి చెక్ పెట్టేందుకు తాజాగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ప్యాసింజర్లకు, కండక్టర్లకు మధ్య చిల్లర గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. సిటీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో ప్రయాణం చేయొచ్చని తెలిపింది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త ఐటమ్స్ ను కొనుగోలు చేయనుంది. ఆన్లైన్ పేమెంట్స్ కు ఈ టిమ్స్ ఉపయోగపడతాయి. అంటే యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టికెట్ కొనుగోలు చేయొచ్చు. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ లో భాగంగా ఆన్లైన్ టికెటింగ్ తీసుకోవచ్చని అంటున్నారు ఆర్టీసీ అధికారులు. త్వరలోనే మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా కూడా ఇక నుంచి ఆర్టీసీ బస్సులు తిరగొచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా చిల్లర లేదని, ప్రయాణం మధ్యలో బస్సు నుంచి దింపే పరిస్థితి నుంచి ప్రయాణికులకు విముక్తి లభిస్తుందని సంస్థ భావిస్తుంది. టికెట్ ధర ఎంతుంటే అంతే మొత్తాన్ని క్షణాల్లో చెల్లించొచ్చు. ప్రస్తుతం బండ్లగూడ, దిల్సుఖ్ నగర్ రూట్లలో కొన్ని బస్సుల్లో ప్రయోగాత్మకంగా ఈ టిమ్స్ ను పరీక్షిస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలలో సిటీ బస్సుల్లో, సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా పల్లె బస్సుల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇక మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఆధార్ కార్డు చూపిస్తే చాలు కండక్టర్లకు వీరికి జీరో టికెట్ జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో టీజీఎస్ ఆర్టీసీ త్వరలోనే మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేయనుంది. బస్సు ప్రయాణాల్లో ఆ కార్డును స్వైప్ చేసి జీరో టికెట్ పొందొచ్చు.